సూపర్ బాగుంది, సూపర్ బాగుంది, సూపర్. అన్ని బాగున్నాయి, పైప్స్ బాగున్నాయి, సెంట్స్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. దబ్బడి అంటే సంక్రాంతి అంటే బాలకృష్ణ. ఇట్స్ ఏ ఫ్యామిలీ మూవీ, ఎవ్రీబడి కెన్ వాచ్ దిస్ మూవీ. చాలా చాలా బాగుంది, చాలా బాగా చేశాడు బాబీ కొల్లి. చాలా బాగా డైరెక్షన్ ఉంది, చిన్న పాప యాక్టింగ్ ఉంది, చాలా బాగా చేసింది. సో ఎవ్రీథింగ్ ఎక్కడ బోర్ కొట్టదండి, నిజాయితీగా చెప్తున్నా, చాలా బాగుంది. ఎవ్రీబడి కెన్ వాచ్ మూవీ. బాలయ్య అంటే దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్, డెఫినెట్గా ఆడుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఎక్కడ నీకు డిఫరెన్స్ ఏం లేదు, కంటిన్యూస్గా అలా వెళ్తూ ఉంటుంది మూవీ. డాకుమారా చాలా బాగా చేశాడు. అట్ ది సేమ్ టైం దట్ విలన్ హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. ఎక్కడ లేదండి, బోర్ అనేది లేదు. బాలకృష్ణ మూవీలో బోర్ అంటూ ఉంటుందా? అస్సలు లేదు, చాలా బాగుంది మూవీ. డైలాగ్స్ బాగున్నాయి, డైలాగ్స్ వద్దులేండి. ఓకే, థ్యాంక్ యూ. ఇన్ మర్డర్స్ అల్టిమేట్ డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో అంత సెంటిమెంటల్, కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్ అసలు ఫుల్ బాలే బయటకు వచ్చేసారు. బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ అసలు సూపర్ అండి, సూపర్, చాలా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అసలు నెగిటివ్ రివ్యూస్ ఎందుకు వస్తున్నారో నాకు తెలియట్లేదు. చింపి పడేసాడు అంతే, పవర్ ప్యాకెట్ సినిమా మొత్తం. నాకు తెలిసి బాలయ్య బాబు గారు నాకు తెలిసి వేరే లెవెల్, ఆయన యాక్టింగ్ అనేది వేరే లెవెల్. నాకు తెలిసి బాబీ కొల్లి గారు ఏమైనా డ్రగ్ తీసుకొని ఉంటారు, డ్రగ్ తీసుకొని స్టోరీ రాశాడేమో బాలయ్య బాబు గారి మీద. వేరే లెవెల్. అసలు మేము బోరింగ్ కొడుతుందేమో అనుకున్నాం, గేమ్ చేంజర్ లాగా. కానీ అసలు బోరింగ్ లేదు, ఏం లేదు. ఎక్స్పెక్ట్ చేయలేను బాలయ్య బాబు గారిని. అసలు వేరే లెవెల్, ఆ రేంజ్లోకి తీశారంటే అసలు ఎవరి వల్ల కాదు, ఆ రేంజ్లో తీశాడు. ఇంకా ఫైట్స్ అంటారా, ఫైట్స్ పరంగా చూసుకుంటే ఇంకా దాన్ని ఇంకా తగ్గేదే లేదు. ఆయన ఒక్కసారి మ్యాన్షన్ హౌస్ వేసాడంటే ఇక తగ్గడాయన. సో అది స్టోరీ. చిన్న పాప సెంటిమెంట్ అంటే అది రివీల్ చేయను, కానీ అమ్మాయి సెంటిమెంట్, పాప సెంటిమెంటు, ఇంకా వాళ్ళ మదర్ సెంటిమెంటు బాగుంది. ఇంకా సాంగ్స్ అంటారా, సాంగ్స్లో ఒక సాంగ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది భయ్య నాకు. సాంగ్ బాబీ డియోల్ది యాక్షన్ ఆయనది వేరే లెవెల్. ఒక సాంగ్ బ్రో, యానిమల్ అంత రేంజ్లో లేదు, కానీ ఏదో నార్మల్గా చూపించారు. ఒక 20 minutes చూపించారు, 20 minutes అయితే చూపించారు. సో అంతే. కానీ ఒక సాంగ్ దబిడిదిబిడిలో ఇట్లా పెట్టాడు, కానీ లాస్ట్ ఇది పెట్టలేదు. అదొకటే బాధ నాకు, అదొకటే సీన్ బాధ నాకు. ఇప్పటికైతే మొత్తానికే చెప్తా, లాగ్ ఏం లేదు భయ్య. ఫస్ట్ హాఫ్ ఎట్లుంది, సెకండ్ హాఫ్ కూడా అట్లనే ఉంది. కోకోకోలా, పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ సార్. ఇంకో మల్టీ స్టారర్ మూవీ అంటే బెటర్. తమను బాలయ్య ఇద్దరు హీరోస్. దబిడి సాంగ్ ఇప్పుడు మీరు ప్రోమో పరంగా వస్తేనే ట్రోల్ స్టఫ్ అన్నారు, కానీ బట్ దబిడి సాంగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు చూస్తే మటుకు ఆ ట్రోల్ అనేది విత్డ్రా చేసుకుంటారు. ఒపీనియన్ ఏంటండి? ఊర్వశి రౌటీల గురించా ఏం చెప్తా అంటే దబిడే అంతే. యానిమల్ క్యారెక్టర్ ఇంకా ఇందులో ఇంకా సూపర్ ఉంది, చాలా బాగా చేశారు. బాబీ డియోల్ గురించి తెలిసిందే, చాలా బాగా చేస్తారు. ఆబ్వియస్లీ సంక్రాంతి బాలయ్య బాబు ఫ్యాన్స్కి అయితే ఫుల్. ఫస్ట్ ఆఫ్ సూపర్, ఫుల్ ఎలివేషన్స్. తమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా హైలైట్, అదే హైలైట్, ఇంకా నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది సినిమా. హైలైట్స్ అన్ని హైలైట్స్ అండి బాబు, అసలు ఏది హైలైట్ అని చెప్పలేను, అన్ని హైలైట్ లానే ఉంటుందండి. సినిమా అయితే అదిరిపోయింది అసలు, నిజంగా. ఇంటర్వెల్ ట్యాగ్ సూపర్ ఉందండి, అసలు బీజిఎం అదిరిపోయింది. ఏం లేదు ఇంకా చెప్పడానికి, సాంగ్స్ ఏం లేవండి పెద్ద, కానీ సినిమా అయితే చాలా బాగుందండి. అసలు అటు ఇటు చూడడానికి లేదు. సెంటిమెంట్ కూడా, పాప సెంటిమెంట్ ఆసమ్, పాప యాక్షన్ అసలు సూపర్. ఆమె ఫేస్లోనే, ఎక్స్ప్రెషన్లోనే తెలిసిపోతుంది ఆమె ఎంత బాగా చేసింది అనేది, పాప ఎక్స్ప్రెషన్లోనే కనబడుతుంది. సినిమా సూపర్ అండి, చాలా బాగుంది, చాలా బాగుంది. క్లాస్ గా తీశాడు, సెకండ్ హాఫ్ అదర కొట్టాడు. సంక్రాంతి పండుగ బాలయ్య బాబుకి జిందాబాద్. జై బాలయ్య, జై జై బాలయ్య. సూపర్ డూపర్ హిట్. ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ अच्छा है. పాట సంగతి దబిడి में అదిరిపోయింది है. बहुत अच्छा है. బ్యాడ్ है పాట है. సినిమా హాల్లో में बहुत अच्छा है. బోరింగ్ ఉందా సినిమాలో? नहीं అసలు సూపర్ డూపర్ హిట్ అంటే
ఎండింగ్ లాస్ట్ నుంచి ఎండింగ్ దాకా సూపర్గా ఉంది అసలు. చూడలేదు, మనకి చల్లలేదు, కొంచెం యావరేజ్ అన్నారు, బ్యాడ్ టాకింగ్ వచ్చి అది మనకు అనవసరం. అది సంగతే. ఈ సినిమా గురించి మనం చెప్తాం, మనకు అనవసరం. అది బహుత్ అచ్చాగా చాలా బాగుంది, నీట్గా తీస్తాడు, క్లాస్గా ఉంది, మాస్గా ఉంది, అన్ని ఎలిమేషన్స్ బాగున్నాయి. ప్రతి డైలాగ్ కూడా అదలు కొట్టాడు. నేను రాసుకున్న డైలాగే చెప్తా. బాలయ్య ఫ్యాన్స్ తర్వాత బాలయ్య బాబుని కొత్త గెటప్ లో బాలయ్య బాబుని చూపించాడు. డాగు మహారాజు గద్దలా కాదురా, మహారాజు అంటే సింహం రా. డాగు మహారాజు అంటే సౌండ్కే మీ రీసౌండ్ చచ్చిపోతారా. ఖబర్దార్. జై బాలయ్య, జై డాగు మహారాజ్, జై డాగు మహారాజ్. సంక్రాంతి విన్నర్ సింగల్ సింహం, సంక్రాంతి సింహం, సింగల్ సింహం, సంక్రాంతి సింహం, సింగల్ సింహం. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై హింద్. చాలా చాలా బాగుంది. అంటే సంక్రాంతి ఉన్న డాకుమార్ అనుకోవచ్చు. ఎందుకు ఇంకా వెంకటేష్ ఉన్నాడు కదా, వెంకటేష్ రావద్దా ఇంకా? వన్ మ్యాన్ షో బాలయ్య. మీకు ఎలా అనిపించింది? మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది అండ్ బాలయ్య ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుండేది అనమాట. ర్యాంపేజ్ ఆబ్వియస్లీ బాలయ్య, బాబీ డియోల్ దానికన్నా బెటర్ లైక్ కాన్సెప్ట్ నాకు తెలియదు. ఎందుకంటే ఐ న్యూ బాలయ్య వాజ్ ఇన్ దిస్ మూవీ ఆబ్వియస్లీ, కానీ బాబీ డియోల్ ఉన్నాడో నాకు తెలియలేదు. సో తన రివీల్ వచ్చినప్పుడు ఫుల్ అరిచి అరిచి గొంతుపోయింది నాకైతే. ఎమోషన్ ఏం లేదు, నాన్ స్టాప్ చంపుతున్నారు. సో ఇట్స్ గ్రేట్. ఐ మీన్ యాక్షన్, చిన్న పాప క్యారెక్టర్ చాలా బాగుంది అనమాట. అమేజింగ్. నేను కూర్చుని వీడియోలు తీస్తున్నాను, తర్వాత కూర్చుని చూసుకోవచ్చు అని చెప్పి చాలా బాగుంది. అమేజింగ్. అదే ఒక సో దర్స్ 3 విలన్స్, అందరినీ డిఫరెంట్గా చంపుతారు. అది చాలా బాగుంటుంది. బీజిఎం వాజ్ గ్రేట్, చాలా బాగుంది. యా సాంగ్ అంటే నాకు టు బి ఆనెస్ట్ అన్నెసెసరీగా అనిపించింది. నేను ఆల్రెడీ సాంగ్ని చూసాను కాలేజ్లో. ఊర్వశి క్యారెక్టర్ని ఇంకా కొంచెం హైలైట్ చేసి ఉండొచ్చు, చెయ్యలేదు. దాన్ని ఎస్ఐ అని చెప్పి తెస్తారు స్టోరీలో. దాని ఎంట్రీ సీనే ఒక స్పోర్ట్స్ బ్రాలో వస్తుంది. సో దాని ఫుల్ క్యారెక్టర్ని అక్కడే అండర్మైన్ చేస్తారనమాట. సో అది పాప నా ఫేవరెట్ క్యారెక్టర్ మూవీలో. చాలా బాగా యాక్ట్ చేసింది ఆ అమ్మాయి అండ్ ఇట్ వాజ్ గ్రేట్. ఫ్యామిలీ అంటే చిన్నపిల్లలు ఆబ్వియస్లీ నాట్. ఇట్స్ వెరీ గ్రాఫిక్ అండ్ వైలెంట్. సో ఇఫ్ ఐ వాజ్ అ లిటిల్ కిడ్ ఐ వుడ్ నాట్ ఎంజాయ్ ఇట్. కానీ ఫ్రమ్ లెట్స్ సే టీనేజ్ ఇయర్స్ టు అడల్ట్స్ దే కెన్ కమ్ అండ్ వాచ్. కొరియోగ్రఫీ అంటే నాకు దాబిడి దిబిడి సాంగే గుర్తొస్తుంది. మిగతా వాటిట్లో ఏమీ కొరియోగ్రఫీ కూడా లేదు. ఇట్స్ జస్ట్ లైక్ స్లో మూవింగ్ సాంగ్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ సాంగ్స్. సో అదే నాకు సాంగ్స్ లాగ్ అంటే ద స్టోరీ లైన్ వాజ్ లాగ్డ్, బట్ ఇది నాన్ స్టాప్ యాక్టింగ్ ఇది యాక్షన్ సీక్వెన్సెస్. సో బోర్ కొట్టలే, నాన్ స్టాప్ ఎవరో ఒకరు కొట్టుకుంటున్నారు. సో సినిమా బాగుందన్న. ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్, బాలయ్య బాబుకి ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే ఫ్యాన్స్ చొక్కాలు చింపుకుంటారో అటువంటివి పెట్టాడు. ఓన్లీ దానికోసమే కాకుండా ఒక మంచి మెసేజ్ కూడా ఉంది మూవీలో. బట్ అది కూడా కథేం కొత్తది కాదు, రొటీన్ కదే. బట్ బాలయ్య బాబుని చూపించే మాసిగా చూపించారు. అది కూడా మనకి ఒక లెజెండ్లో కానీ సినిమా మామూలు రీసెంట్గా సో అలా ఆ విధంగా ఎలివేషన్స్ కూడా చూపించారు. పాప సెంటిమెంట్ ఒకటి యాడ్ చేసుకుని స్టార్టింగ్ నుంచి మనకి బాలయ్య దగ్గర నుంచి 1 by 1 ఎలివేషన్లు ఇచ్చుకుంటూ డైలాగ్స్ తోటి ఇంటర్వెల్ మాత్రం అరాచకమైన మాట తక్కువ ఆ లెవెల్లో చూపించారు బాలయ్య బాబుని. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏమైందంటే మనకి స్టోరీ మెయిన్ ప్లాట్ అవ్వడం వల్ల మనకి అక్కడ ఎమోషన్స్ రావడం వల్ల ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. దానివల్ల ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి సినిమా హిట్ మూవీ అన్నట్టు అనుకుంటాం. బ్లాక్ బాస్ హిట్ అనేది చెప్పను, ఒక మంచి సూపర్ హిట్. ఫ్యాన్స్ మాత్రం ఫీస్టే. బాబీ డాల్ డైరెక్షన్ చాలా బాగుంది, బాగా చేశారు. బాలయ్య బాబే కాకుండా ఇందులో మనకి చిన్న పాప కానీ ప్లస్ అలాగే ప్రజ్ఞా జైస్వాల్ కానీ ఊర్వశి రాతలు సాధన గ్లామర్ కోసం తీసుకున్నారు. అండ్ ఇంకొక హీరోయిన్ ఉంటుంది, పేరు సడన్గా గుర్తొస్తలే మనకి, జడ్జి సినిమా హీరోయిన్. తన రోల్ కూడా చాలా బాగుంది, ఒక మంచి రోల్ చేసింది తను. అండ్ బాబీ డియోల్గా మన విలన్ అయితే నాకు బాబీ డియోల్ చేసిన 3 సినిమాల్లో ఈ సినిమాలో బాగా నచ్చాడు నాకు.
బాగానే ఉంటుంది సంక్రాంతి బరిలో. నిన్న మీద బెటర్ అనిపించింది నాకు. రేపు సంక్రాంతి వస్తున్నాం కూడా చూసి ఫైనల్ చెప్పొచ్చు మనం. సాంగ్స్ ఎక్కువ ల్యాక్ చేయలేదు. ఫస్ట్ హాఫ్లో 2 పెట్టేశాడు. సాంగ్స్ వల్ల బాగానే ఉన్నాయి. మన బాలయ్య బాబు వింటేజ్ స్టెప్పుల్లో ఉన్నాయి. ఏదో బాలయ్య బాబు కోసం పెట్టేశాడు. ఓకే, పర్లేదు. అరాచకమైన యాక్షన్ సీన్స్. మన బాలయ్య బాబు సినిమా అంటే యాక్షన్ సీక్వెన్సెస్. దానికి తమను బీజిఎం, మన తమను కూడా తెలిసిందే కదా, బీజిఎం మిరక్ కొట్టేస్తాడు. బాలయ్య బాబు అంటే చొక్కా చింపుకుని కొడతాడు, అలాగే కొట్టాడు ఇక్కడ కూడా. డైలాగ్స్ బీజిఎమే లేపింది ఫస్ట్ సినిమాని. సెకండ్ హాఫ్ స్టోరీ ఉంది, రొటీన్ స్టోరీ, బట్ బ్రేక్ బాలయ్య బాబుని బాగా చూపించాడు. ఫ్యాన్సిక్ ఫీస్ట్ చాలా అంటే చాలా బాగుందన్న. అసలు మెంటల్ అంటే మెంటల్. రైట్ ఫ్రమ్ ఫస్ట్ మినిట్ అసలు కూర్చోలేదు సీట్స్లో, చెప్తూనే ఉన్నా, అరుస్తూనే ఉన్నాము. తమన్ అయితే నందమూరి తమన్ అని పేరు మార్చుకోవాలి, అలా కొడుతున్నాడు అసలు బాలకృష్ణకి. డబ్ల్యూడబ్ల్యూ సాంగ్ చాలా బాగుంది. అసలు బాలయ్య బాబు స్టెప్స్ క్రేజీ చేశారు. అండ్ కూర్చొని ఎక్కేశారు. ఒక్కొక్కరిని ఏం చంపాడు తెలుసా, క్రేజీ. ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఒక్కొక్క టేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. అండ్ బీజిఎం, ఇంట్రో బీజిఎం, రేజ్ ఆఫ్ డాకు బీజిఎం క్రేజీ. మిడ్ నుంచి లాస్ట్ వరకు క్లైమాక్స్ సీన్ వరకు అసలు ఎవ్వరు సీట్లో కూర్చోలేదు, అరుస్తూనే ఉన్నారు అందరూ. ఇది ఇంకొక సెకండ్ ఇన్నింగ్స్ అని ఏదైతే బాలకృష్ణ చెప్పాడో అదే ఉంటుంది. బాబీ డియోల్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. మోస్ట్ క్లీన్ క్యారెక్టర్, అంత స్టైలిష్ క్లీన్ క్యారెక్టర్ నేను ఎక్కడ చూడలేదు. ఎంత తక్కువ డైలాగ్స్ ఉన్నా అసలు టేకింగ్ త్రూనే మొత్తం మూవీ అంతా వెళ్ళిపోయింది. వన్ మ్యాన్ షో, బట్ అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కరు ఇరగ తీశారు. ఊపు వస్తుంది తమనన్నకి. నిజంగా మ్యాన్సన్ హౌస్ కూడా ఉంది కదా దాంట్లో సినిమాలో, అది కొట్టినట్టు అనిపిస్తుంది. నిజంగా ఈసారి అయితే డాకు మహారాజు సంక్రాంతి బ్లాక్ బస్టర్ నిలుస్తుంది. దీంతోపాటు వెంకటేష్ గారి సినిమా కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. అన్యాయం ఏం చేయలేదు, ఆ స్టోరీకి తగ్గట్టు కొట్టారు. ఈ స్టోరీకి ఎందుకంటే బాలయ్య బాబు అంటే అక్కడ తమన్ గారే నిలబెడుతున్నారు. దీంట్లో కూడా స్టోరీ ఏం లేదు, కానీ బాలకృష్ణ గారి యాక్షన్ అండ్ బాబీ డేల్ గారి విలనిజం అండ్ తమన్ గారు బాబీ కొలని డైరెక్టర్ నిలబెట్టిందండి. BB3 అని చెప్పుకోవచ్చు మనం. బాబీ డేల్, బాలకృష్ణ గారు అండ్ మన బాబీ కొలని గారు ముగ్గురు బీలు కలిసి తీసిన సినిమా A1 సినిమా. ప్రతి ఒక్కరు చూడాలి. యూనిక్ ఉంది భయ్య మూవీ. అక్కడ రేంజ్లో ఉంది. ఎలివేషన్స్ కూడా, సాంగ్ కూడా అబ్బా దిబిడే. చాలా బాగుంది. ప్రతి ఒక్కటి సూపర్ ఉంది భయ్య. గేమ్ చేంజర్ కంటే బెటర్ ఇది, నేను చెప్తున్నా. చెప్పలేము, అది సంక్రాంతి రిలీజ్ అయ్యాక చెప్తాం. అది ప్రతిదీ బాబీ దాంట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది, యూనిక్ ఉంటుంది. బాబీ దాంట్లో కూడా జై బాలయ్య, మన బాలకృష్ణ మూవీస్లో కూడా ప్రతి ఒక్కటి యూనిక్ ఉంది. స్టోరీ కూడా యూనిక్ ఉంది. లేదు ఎప్పుడులాగానే చూపించారు. లేదు కాదు, బాగానే ఉంది, నార్మలే ఉంది. ప్రతి ఒక్కటి బాగుంది. సాంగ్స్ ఒకటి బాగుంది అన్న. దిబిడి ఒకటే బాగుంది. ఇంకేమి యాక్షన్ అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదన్నా. బ్యాక్గ్రౌండ్ స్టోరీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్ కానీ ప్రతి ఒక్కటి సూపర్ అన్న. చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడండి. ప్రతి ఒక్కటి బాగుందన్న. బొమ్మ బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరంటే జై బాలయ్య. గోర్లు తీసినంత ఈజీతో గొంతులు కోసేస్తా. నా బ్లాక్ బస్టర్ సినిమా అయితే సంక్రాంతి విన్నర్ అయితే బాలయ్య. జై బాలయ్య. వార్నింగ్ సచ్చేవాడు కాదురా, సంపేవాడు ఇవ్వాలి అన్న. సినిమా అయితే బ్లాక్ బస్టర్, సంక్రాంతి విన్నర్. నేను తొడగొట్ట చెప్తున్నా, విన్నయ్య బాలయ్య. జై బాలయ్య. నా సినిమా హైలైట్స్ సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. జై బాలయ్య. అన్న డాకు మహారాజ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది అన్న. మొత్తం వైలెన్స్ మొత్తం చాలా అన్ని కుప్పలు దాచిపెట్టారు. బాలయ్య బాబు అయితే అసలు సినిమా పరంగా అయితే ఎక్కడ కూడా తన పర్ఫార్మెన్స్ తగ్గలేదు. ఓవరాల్గా తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మన చాందిని చౌదరి కానీ, ప్రజ్ఞ కానీ, శ్రద్ధ కానీ వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుని వెళ్ళారు. అంటే నేను చెప్తున్నా, మెయిన్గా నాకు బాబీ కొలి యొక్క డైరెక్షన్ చాలా బాగా నచ్చింది అన్న. చిన్న స్టోరీనే అంటే నార్మల్గా చిన్న పాపను కాపాడుతారు. మనం బింబిసార్లు చూసాం ఆల్రెడీ. సో అంటే పాపను కాపాడే విషయంలో పెద్ద ప్రాబ్లం ఎదుర్కొంటారు. ఇలా ఎదుర్కొంటే ఆ ఇష్యూ ఏందనేది మనకు మొత్తం స్టోరీ అర్థమవుతుంది. కానీ తీసుకునే విధానం చాలా కొత్తగా వచ్చామంట. ఆ సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, ఆ బీజం అని చెప్తున్నా. సినిమాకి మెయిన్ ప్లేస్ అంటే మన తమన్ బీజం కానీ
తమన్ బీజం కానీ బాబీ కోల్ యొక్క డైరెక్షన్ కానీ బాబీ డియోల్ అన్న ఎనిమల్ సినిమా జీరో అని చెప్పొచ్చు అన్న. అంత వైలెన్స్ కనిపించింది ఫస్ట్ హాఫ్లో. ఆ బాలయ్యబాబు అసలు నిల్చున్న బీజమే, కూర్చున్న బీజమే, ఆ రకమైన బీజం ఎక్కడ చూడలేదు. చాలా టట్ట మొన్న వచ్చింది కొయ్యారే కొయ్ అన్నట్టుగా ఊరిని అమ్మ సాగు దెంగిన పోయి నిజంగా చాలా బాగుంది సాంగ్. దబిడి సాంగ్ అండ్ మీరు చాలా మంది ట్రోల్ చేశారు కానీ సినిమాకి వచ్చిన తర్వాత చాలా పంపిస్తుంది. అది ఇంత ఎనర్జెటిక్గా ఇంత యంగ్గా తీశాడు అంటే యంగ్ ఉన్న వాళ్ళకి మా చూపడం వేరు, ఒక ఏజ్ అయిపోయిన వాళ్ళకి మా చూపడం వేరు, కానీ ఆ రకంగా తీసుకోవడం అని చాలా బాగుంది. బాలబాబా మార్క్ అనిపించింది నాకు. ఓవరాల్గా అయితే అంటే మ్యూజిక్ చాలా బాగుంది, క్లైమాక్స్ అంతా మరీ పీక్స్ ఉంది అని చెప్పలేం కానీ ఓవరాల్గా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఓకే అన్న. ఫస్ట్ హాఫ్ వరకు మాస్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వరకు తగ్గుతూ వస్తుంది. అంటే రొటీన్ స్టోరీ కదా, కొత్తగా ఏమన్నా ఫీలింగ్ వస్తుంది, కానీ స్టోరీ చాలా అంటే కొత్తగా లేదు అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు డైరెక్షన్ చాలా బాగుంది అన్న. పాప నిజంగా తను మంచి యాక్టింగ్ చేసింది అన్న. నాకు అనిపిస్తుంది బాలయ్యబాబు కన్నా కూడా పాప చాలా మంచిగా యాక్టింగ్ చేసింది ఫీలింగ్ వచ్చింది. ఎటకెళ్ళి కన్నా బీజం, బాలయ్యబాబు పర్ఫార్మెన్స్, బాబీ విలనిజం సినిమా చాలా ప్రచారం అన్న. అర్థం కాల ప్రజ్ఞ తను ఉన్న కొద్దిసేపు ఆయన కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్, చాలా చక్కటి రోల్ ఇచ్చారు తనకైతే. నాకు మెయిన్గా మన చాందిని చౌదరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అన్న. సో మన కామెడీ కూడా అక్కడక్కడ పెట్టారు, అది కూడా చాలా క్రియేట్ అవుతుంది. ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది అన్నట్టు. మన గేమ్ చేంజర్ కన్నా కూడా నేను నిన్న గేమ్ చేంజర్ చూసినాను, ఈరోజు డాక్మార్ చూసిన. 100% గేమ్ చేంజర్ కన్నా కూడా సినిమా స్టోరీ చాలా కొత్తగా ఉంది, చాలా బాగా అనిపించింది. నిజం డిఫరెంట్ వేరియంట్, డిఫరెంట్ వైబ్గా అనిపించింది అన్న. చూసాను, హోటల్లో పడుకోవడం చూసాను, డబ్బులు పెట్టి పడుకోవడం ఇక్కడ చూసాను అన్న. పాత సినిమాలన్నీ కలిపి చూపిస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కొత్త సినిమా మనం ఏదైనా కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తే మన ఒక పాపే నా ప్రాణం, ఆ పాప కోసం తీశారు ఓకే. దండుపాలెం గ్యాంగ్ అని తెచ్చి డాకు మహారాజ్ అని అసలు బాలకృష్ణ కన్నా వాళ్ళకే ఎక్కువ క్యారెక్టర్కి ఇచ్చారు కొల్లి గారు. ఆ బాబీ అంటే ఒక బ్రాండ్, అట్లా బ్రాండ్ చూపించాలి. కానీ ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి క్యారెక్టర్స్ ఇస్తే మహా బాలకృష్ణ ఎందుకు పెట్టినట్టు అసలు ఇది సినిమా అని మీరు అంటున్నారా? ఓకే ఫైన్ వెరీ ఫైన్ అన్న. అంత అదేనా బెటర్ అన్న, యూట్యూబ్లో డేటా అవుతుంది. అసలు ఎలా ఉందని అడగండి అన్న. అన్న డైలాగ్స్ ఉన్నాయన్న, బ్లూటూత్ ఇంక ముందు అవన్నీ పాతవి, అవి డోంట్ మ్యాచ్ ద మీ అండ్ లైన్ అన్న, అది డైలాగ్స్ ఉన్నాయి. డైలాగ్స్తో కాదు, ఒక బాలకృష్ణ గారికి జ్వరం వస్తే ఏం చేయాలి? హాస్పిటల్కి పోవాలి. మనకు జ్వరం వస్తే హాస్పిటల్ పోతాం, కానీ బాలయ్య గారికి జ్వరం వస్తే ఏం పోవాలి? ఒక బి గోపాల్లో లేదంటే బోయపాటి శ్రీని దగ్గర పోవాలి. అట్లా అని ఏ డైరెక్టర్ దగ్గర ఆ డైరెక్టర్ దగ్గర పోవద్దు అన్న. దబిడి సాంగ్ లో డాన్స్ అయితే ఎక్సలెంట్ చేశారు. ఈ వయసులో డాన్స్ చేయాల్సినంత కాదు, ఎక్సలెంట్ డాన్స్ చేశారు. థియేటర్లకి వచ్చిన ఏ ఒక్క ప్రేక్షకుడు కూడా ఈ లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం. బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఈ సినిమాని ఏమంటే ఒక బార్డర్ లైన్తో ఎక్స్పెక్టేషన్స్ వస్తారు కాదు, బోయపాటి లెవెల్లోకి బార్డర్ లైన్లోకి వచ్చింది. కానీ అది బయోపాటి లెవెల్లో బార్డర్ లైన్ అనుకుంటాం, కానీ రాజమౌళి లెవెల్లో బార్డర్ లైన్కి వస్తుంది ఒకవేళ. అదే రాజమౌళి లెవెల్లో బార్డర్ లైన్ వస్తుంది అనుకుంటే తర్వాత కేజీఎఫ్ లెవెల్లో బార్డర్ లైన్, సలార్ లెవెల్లో ఎలివేషన్స్, మగధీర లెవెల్లో ఎలివేషన్స్. అంటే ఇప్పటివరకు చరిత్ర బాలయ్య బాబు సినిమాలో మీరు బోయపాటి ఎలివేషన్స్ని చూస్తేనే తట్టుకోలేకపోయారు బాలయ్య బాబుని. అలాంటి కేజీఎఫ్ ఎలివేషన్స్, సలార్ ఎలివేషన్స్, బాహుబలి ఎలివేషన్స్, ఛత్రపతి ఎలివేషన్స్ ఇస్తే ఏమన్నా బాక్స్ ఆఫీస్ తట్టుకుంటుందా? ఇప్పటివరకు ఈ సినిమాలని చేసిన హీరోలంతా చూసి బాలయ్య బాబు ఎలివేషన్స్ని చూసి దడ పుడుతుంది. ఎలివేషన్స్ అంటే ఈ విధంగా ఉంటుందని దడ పుట్టిందన్న. అసలు ఫస్ట్ సాంగ్ దబిడి సాంగ్ అన్న. అసలు మన ట్రైలర్లో చూసి ఏదో ట్రోలింగ్ చేశారు, కానీ అసలు ఫుల్ సాంగ్ చూసి చెప్పండి అన్న. ఆ సాంగ్ పర్ఫెక్ట్ స్టెప్ అన్న. అంటే దబిడి అంటేనే ఈ విధంగా కొడతానన్నా. అదే ఆ స్టెప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ దబిడి సాంగ్లో వచ్చే మీరు ట్రైలర్లో చూసింది ఒకే స్టెప్, కానీ ఇందులో స్టెప్స్ చాలా ఉన్నాయి. ఆ సాంగ్ రాగానే థియేటర్లో మొత్తం అంతా డ్యాన్స్ చేస్తారంటే ఊహించుకోవచ్చు ఆ సాంగ్ ఏ విధంగా పేలిందని. సినిమా హిట్ ఆఫ్ అట్ట అంటున్నారు ఏందన్న? మీ హిట్ కాదు ఇది, సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు. బాలయ్య రికార్డ్స్ అంటే హిస్టరీ, తన రికార్డులు తనే బ్రేక్ చేసుకునే బాలయ్య బాబుని చూసి చాలా సంవత్సరాలు అయింది. బాలయ్య హిస్టరీ ఈజ్ బ్యాక్.